హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. ఈ రోజు అయితే ఓ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఈ రోజు ఫామ్ హౌస్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఓ మంచి విందు అయితే ఏర్పాటు చేసుకున్నాము. విందు ఎలా జరిగింది, ఎలా ఎంజాయ్ చేశాను అని మాత్రమే చూపిస్తున్నాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. మన నెల్లూరు చేపల మార్కెట్ గురించి సపరేట్ గా చెప్పబడలే. సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ దొరకని చేప అంటూ ఉండదు. మనం ఏ చేపను వేలు పెట్టి చూపిస్తే ఆ చేప నీట్ గా క్లీన్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల ఐటమ్స్ వందల్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, రొయ్యలు అయితే ఏటి రొయ్యలు, సముద్రం రొయ్యలు రెండు ఉన్నాయి. రొయ్యలు పెద్దగా ఉన్నాయి, సైజు కూడా చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా గెండ్లు, బొచ్చలు, మోసులు, తర్వాత ఎండ్రకాయలు, రూప్చంద్ చేప, బాంగ్డా ఫిష్, తర్వాత మెత్తాళ్ళు, జల్లలు, అబ్బా ఒకటేంటి రకరకాల చేపలు ఉన్నాయి. మన రూప్చంద్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ మా వాళ్ళు అయితే చికెన్ ని సాల్ట్ వేసి మంచిగా బాయిల్ చేస్తున్నారు. ఇక మా వాళ్ళకి కనిపించిన మసాలాలన్నీ వేసేసి మొత్తానికైతే చికెన్ కూరని కట్టెల పొయ్యి మీద అయితే రెడీ చేస్తున్నారు. అబ్బా చూడడానికైతే టెంప్టింగ్ గా, బాగా రెడ్ గా, అప్టైజింగ్ గా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చూసి చెప్తాను మళ్ళీ. ఈ చేప చూసారా, మా వాళ్ళు ఎంత బాగా టాకాలు పెట్టి ఇచ్చేసారో. డైరెక్ట్ మ్యారినేట్ చేసుకోవడమే. ఇంకా మాకైతే ఆకలిస్తా ఉంది. ఈ కట్టెల పొయ్యి మీద ఏమో చికెన్ కూర ఇంకా ఉడుకుతా ఉంది. మా ఆకలికి అంతు లేదు, ఈ చికెన్ కూరకి టైం లేదు. ఎంతసేపట్లో అవుతుందో ఏమో చూడాలి మరి. సరే, ఈ చేప అయితే 1.25 కిలో పడింది. అంతా నీట్ చేసి ఇచ్చినా కూడా ముందైతే 2 కిలోలు ఉన్నింది. క్లీనింగ్ తర్వాత ఇంత పడింది. ఇది మొత్తం వేయించుకోవడానికి పెనం చాలదు, కట్ చేసి అయితే వేయించుకోవాలి. ఇక చూడండి, ఈ రొయ్యలు అయితే 2 కిలోలు తీసుకుంటే 3/4 కిలో వచ్చింది. పొట్టు నరం తీసిచ్చారు. పప్పు అయితే క్లీన్ గా, శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి కడుక్కున్నాము. ఇంకేం లేదండి, దీన్ని మ్యారినేట్ చేయాలి. మన చికెన్ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నాకైతే ఆకలేస్తా ఉంది. లేదండి, చికెన్ ఇంకా ఉడకలేదు. సరే, మనమైతే ఈ చేపని, ఈ పక్కనున్న రొయ్యల్ని, చికెన్ కూర ఉడికే లోపలైతే మ్యారినేషన్ అయితే చేసేసుకుందామండి. ఇలా ఫ్రెండ్స్ తో సరదాగా వచ్చినప్పుడు హోటళ్ళు, రెస్టారెంట్ల నుంచి కాకుండా చక్కగా శుభ్రమైన అరిటాకులో మసాలాలన్నీ వేసుకొని ఇలా మంచిగా ప్రకృతి ఒడిలో చక్కగా మ్యారినేట్ చేసుకొని ఇలా పిక్నిక్ లా వండుకొని తింటే ఎంత హాయిగా ఉంటుంది కదా. అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారైనా ఇలాంటి ట్రిప్ ఎంజాయ్ చెయ్యందే మాకైతే మనసు ఊరుకోదు. కట్టెల పొయ్యి మీద చికెన్ కూర అయితే రెడీ అయిపోయిందండి. మా వాడు గార్నిష్ చేస్తున్నాడు లైట్ గా పుదీనా వేసి. సో మొత్తానికి చికెన్ కూర అయింది. కాకపోతే అన్ని అయినాక తిందామని వెయిట్ చేసినాము. సో చేపను చూస్తున్నారా, ఎంత బాగా మ్యారినేట్ చేస్తున్నాడు మా వాడు. ఆ టాకాల్లో అంతా కూడా మసాలా బాగా కూరేసి 2 వైపులా ఫుల్గా మసాలా అయితే దట్టించి పెట్టేసినాము. ఇంకా ఈ రొయ్యలు అయితే ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా, చక్కగా పకోడీకి అయితే వేసేసుకుందాము. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయంటే కమ్మగా కరకరలాడుతూ. రొయ్య పకోడీ తినకపోతే మాత్రం అబ్బా లైఫ్ లో ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యల పకోడీ. చూడండి ఒకసారి అవుట్పుట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. వాహ్, చెక్కోడీలా ఉన్నాయి కదా కరకరలాడుతూ. మా వాడైతే వీటి మీదకి ఫినిషింగ్ టచ్ కరేపాకును వేయిస్తా ఉన్నాడు. సో రొయ్యలు అయిపోయాయి. ఇక దాంతోపాటు మన పెద్ద చేప, చందువా చేప కూడా అయిపోయిందండి. కట్ చేసి వేయించాము. చూస్తున్నారు కదా ఒక్కొక్క తుండు ఎంత పెద్దదిగా ఉందో. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది. ఆ కలరు, ఆ టెక్స్చర్ చాలా అరోమాటిక్ గా ఉంది. ఈ ఫిష్ లో ఉన్న ఫ్యాట్ అయితే సూపర్ టేస్టీగా అనిపిస్తుందండి. చూసారా, మా వాళ్ళు అయితే విందు భోజనం స్టార్ట్ చేశారు. ఇలా మీరు కూడా ఫ్రెండ్స్ తో విందు భోజనం ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కమెంట్లు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయము, ఇలా ఫ్రెండ్స్ తో ఎంతమంది వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి లైక్ కొట్టండి. నేనైతే ఇక డిన్నర్ కి రెడీ అయిపోతున్నా. సారీ, లంచ్. టైర్డ్ అయిపోయినామండి వండి. మొత్తానికైతే మా వంట అదిరిపోయింది. ఫ్రెండ్స్ అందరితో కలిసి మా లంచ్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేసాము.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ఇలాంటి మంచి మంచి పార్టీస్ చేసుకోవాలని, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని, సరదాగా 6 months కు వన్స్ అయినా ఇలాంటి మంచి మంచి ట్రిప్స్ వేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.